నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ఆసియా కప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి కప్పును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కాకపోతే అప్పుడు భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నక్వీ చేతుల మీదుగా అందుకునేందుకు నిరాకరించింది ఇన్ని రోజులు అయినా ట్రోఫీని అందజేయలేదు విజయ గర్వంతో స్వదేశంలో అడుగుపెట్టినా కప్ లేకుండానే వచ్చారు అటు పాక్ హోంమంత్రి మాత్రం ట్రోఫీని ఇండియాకు పంపించలేదు కప్ కావాలంటే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి అడిగితే ఇస్తామని చాలా పొగరుగా సమాధానం ఇచ్చాడు నక్వీ వ్యవహార శైలిపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పుడు ఐసీసీలో కంప్లైంట్ చేసేందుకు సిద్ధమైంది బీసీసీఐ ఆసియా కప్ ట్రోఫీ ఇష్యూపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది 2 రోజుల్లో ముంబైలోని బీసీసీఐ ఆఫీస్కు అందజేయాలని డెడ్ లైన్ విధించింది బీసీసీఐ లేదంటే ఈ నెల 4న ఐసీసీ దగ్గర ఈ అంశాన్ని లేవనెత్తుతామని తెలిపింది దుబాయ్లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఆసియా కప్ను గెలుచుకుంది అయితే పాకిస్తాన్ హోంమంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోహ్సిన్ నక్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు ముందుకు రాలేదు అంతేకాదు ఆసియా కప్ టోర్నమెంట్లో 3 సార్లు పాక్తో మ్యాచ్ జరిగింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం పాక్ కెప్టెన్ సల్మాన్తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఫైనల్లో పాక్ను ఓడించాక కప్ను సొంతం చేసుకోవాలని టీమిండియా ప్లేయర్స్ ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురుచూశారు కప్ తీసుకుని నక్వీ రావడంతో అతని చేతుల మీదుగా అందుకునేందుకు ముందుకు రాలేదు దీంతో చేసేదేమీ లేక కొద్దిసేపు వెయిట్ చేసి ట్రోఫీని తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత భారతదేశానికి అందజేస్తారని అందరూ భావించారు కానీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆసియా కప్ టోర్నమెంట్ జరిగి నెల రోజులు దాటిపోయింది ట్రోఫీని అధికారికంగా అప్పగించడం కోసం బీసీసీఐ ఇంకా వేచి చూస్తోంది ట్రోఫీని అందుకోవడంలో జరిగిన జాప్యంపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా నిరాశ వ్యక్తం చేశారు ట్రోఫీని టీమిండియాకు అప్పగించకపోవడంతో తాము హ్యాపీగా లేమని ట్వీట్ చేశారు దాదాపు 10 రోజుల క్రితం ఏసీసీ అధ్యక్షుడికి లేఖ రాశామని కానీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఇప్పటికీ ట్రోఫీని నక్వీ దగ్గరే ఉంచుకున్నారు కాకపోతే ఖచ్చితంగా అది 1 లేదా 2 రోజుల్లో బీసీసీఐ ముంబై కార్యాలయానికి చేరుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు ట్రోఫీని త్వరగా అందజేయకపోతే నవంబర్ 4న దుబాయ్లో ప్రారంభమయ్యే ఐసీసీ త్రైమాసిక సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని లేవనెత్తుతుందని సైకియా పేర్కొన్నారు ఇకపోతే ఆసియా కప్ ట్రోఫీ ఖచ్చితంగా ఇండియాకు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు సైకియా కాకపోతే ఆలస్యం కావడంతో కొంత నిరాశగా ఉందని తెలిపారు అన్ని మ్యాచ్లు గెలిచి ఛాంపియన్లు అయ్యాం కానీ ట్రోఫీ మాత్రమే తీసుకురాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నక్వీకి ఇదే లాస్ట్ ఛాన్స్ ఆయన వైఖరిలో మార్పు రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు